గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎండ్ ద వీడియో. సో ఈరోజు వచ్చేసి కెప్లాన్, ఇది కంపెనీ వచ్చేసి కెప్లిన్ ఎయిర్ ఫ్రైయర్. ఇది యూకేలో బాగా రన్నింగ్ కంపెనీ అనమాట ఇది. సో రీసెంట్గా మేము హౌస్లో కొన్నాం అందరం యూస్ చేసుకోవడానికి. ఇందులో మనం అన్నీ ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు, తెలిసిందే కదా ఎయిర్ ఫ్రై ఎలా ఉంటుందో. సో ఫ్రైస్, పిజ్జా, కేక్, చికెన్ కబాబ్, చికెన్ టిక్కాలకి సంబంధించిన అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఎట్లా ఉంది, ఏంటి, ఎంత ప్రైస్లో కొందాం అని, ఏమేమి ఉన్నాయి, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసేద్దాం. ఒకసారి చూడండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా కెప్లిన్ 9 లీటర్ ఎయిర్ ఫ్రైయర్ ఇది. వీటి డ్యూయల్ కుకింగ్ జోన్స్ ఇది. సో డిజైన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ 8 కుకింగ్ ఫంక్షన్స్. ఇది మొత్తం బాగా నచ్చింది. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేసిన తర్వాత బాగా నచ్చింది. ఇది కెప్లిన్ వాళ్ళది. ఇందులో మొత్తం అన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. చికెన్, పిజ్జాస్, ఫిష్ కర్రీ చేసుకోవచ్చు, ఫ్రైస్, బేకింగ్వి, అలాగే ఆప్షన్స్. సో ప్లస్ మైనస్ హీటింగ్ ఆప్షన్స్వి, ఏ ప్యాన్ ఏంటి, ఎంత స్పీడ్, టెంపరేచర్స్, ఆన్ అండ్ ఆఫ్, పవర్ ఫంక్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇందులో. మనకి వీళ్ళు 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే బాక్స్లో కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ క్లియర్గా పిక్చర్స్ అయితే ఇచ్చేసారు. గ్రిల్, రోస్ట్, ఫ్రై, బేక్, డ్యూయల్ కుకింగ్ అనమాట. సో ఎట్లా అంటే 2 ట్రేస్లో కూడా మెటల్ ర్యాక్స్ ఉంటాయి లోపల. సో ఈ 2 పాట్స్లో కూడా సేమ్ కర్రీ, సేమ్ టైప్ ఆఫ్ ఐటమ్ వేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ ఐటమ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇందులో. ఇక్కడ క్విక్ గైడ్ ఇంక్లూడ్ మాన్యువల్ చేస్తారు. అండ్ ఇంకొకటి డ్యూయల్ జోన్ టెక్నాలజీతో వస్తుంది ఇది మొత్తం. మనకి ఇందులో ఇంకా ఈ ఆప్షన్స్ కూడా వస్తాయి. మనకి టేస్టీ బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ డ్రమ్ స్టిక్స్ అవి కూడా చేసుకోవచ్చు. ఇది సేమ్ సింపుల్, ఏమి ఉండదు మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ పసుపు, కారము అవన్నీ మిక్స్ చేసేసి పాట్లో పెట్టేస్తే 15 minutes 30 minutes టైమర్ ఉంటుంది, రెడీ అయిపోద్ది. అవ్వలేదు అనుకోండి, ఇంకా మనకి ఫ్రై అవ్వాలనుకుంటే ఇంకొక 15 minutes ఎక్స్ట్రా పెడితే సరిపోతుంది. ఇది ఎయిర్ ఫ్రైర్ ఇప్పుడు ఆన్ చేస్తాం. సో ఇప్పుడు సాకెట్ పెట్టేసాం. పవర్ ఆన్ చేయంగానే ఇట్లా డిస్ప్లే అవుతుంది మనకి. మళ్ళీ చూడండి, ఈ పవర్ ఆఫ్ చేయగానే మనకి ఒక 10 to 15 seconds తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిందా మళ్ళీ ఆన్ చేస్తే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది కంట్రోల్ ప్యానెల్ అనేది. ఈ మిషన్ వచ్చేసి మనకి 9 లీటర్ ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి ఇందులో టాప్ కవర్ వస్తుంది, కంట్రోల్ ప్యానెల్ 2 parts వస్తాయి మనకి. ఇది వచ్చేసి ఒక పార్ట్ ఓపెన్, మళ్ళీ ఇది వచ్చేసి పార్ట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అని కనపడుతుంది మనకి. ఆల్రెడీ నేను కుక్ చేసాం, అది వాష్ చేయాలి కాబట్టి మీకు ఇట్లా కనపడుతుంది. అన్నట్టు చికెన్ టిక్కా కబాబ్ చేసాం, అదిరిపోయింది. 30 minutesలో ఎట్లా చేయాలి ఏంటనేది కూడా సింపుల్గా బాగుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇట్లా చూపిస్తుంది కదా, కంట్రోల్ ప్యానెల్లో చూపించిన తర్వాత ఆన్ నొక్కితే 1 నొక్కిన తర్వాత మనకి ఇలా కంట్రోల్ ప్యానెల్లో ఈ ఆప్షన్స్ కనబడతాయి. చికెన్, ఫిష్, పిజ్జా, ఫ్రైస్, బేకింగ్, ఇంకా అదర్ ఐటమ్స్ కూడా కుక్ చేసుకోవచ్చు ఇందులో. ఇందులో వచ్చేసి మనకి టైమర్ సంబంధించింది కానీ టెంపరేచర్స్ ప్లస్ మైనస్. ఒక్క పార్ట్ ఫస్ట్ పార్ట్ అయితే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అయితే సెకండ్ పార్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే మనకి టెంపరేచర్స్ చూపిస్తూ ఉంటుంది టైమర్ ఇది. సో కంట్రోల్ డిఫరెంట్ సెట్టింగ్స్లో టైమర్ ఇది. ఇది వచ్చేసి మనకి 160 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్. ఇది 160 degrees టెంపరేచర్. ఇది ప్లస్ మైనస్ 2 minutes ఇది. సో ఒక పాట్లో పెట్టుకున్న తర్వాత ఇది మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఈ పాట్లో పెట్టిన తర్వాత 2 నొక్కాలి. 2 నొక్కిన తర్వాత ఇక్కడ కూడా టెంపరేచర్ చూపిస్తుంది. టెంపరేచర్ చూపించింది ఇక్కడ కూడా ప్లస్ మైనస్ మినిట్స్. ఇవి టెంపరేచర్ చూపించిన తర్వాత ప్లస్ మైనస్ ఇది. సో 20 degrees సెంటిగ్రేడ్. ఇప్పుడు ఇది వచ్చేసి ఆప్షన్స్ అనమాట. ఇది చూడండి, బోత్ ఎట్ ఏ టైం అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ ప్రెస్ చేయాలి. బోత్ ఎట్ ఏ టైం, బోత్ పార్ట్స్ అవ్వాలనుకుంటే. ఇది టైమర్ సెట్ చేసేది ఆప్షన్. ఇది సింపుల్, ఆపరేటింగ్ కూడా సింపుల్. ప్లస్ అండ్ మైనస్ టైమర్ సెట్టింగ్ ఏదైతే అది
చికెన్, ఫిష్, పిజ్జా, ఫ్రైస్, బేకింగ్, వెజిటేబుల్స్, బర్గర్స్ కూడా ఫిష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది పెట్టిన తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ నొక్కితే మనకు ఆ సౌండ్ వచ్చి పాట్లు ఉన్నాయని కుక్ అయిపోతాయి. మనకి ఈ పాట్లో మెటల్ ర్యాక్స్ ఇస్తారు, బ్లాక్ కలర్ ఉన్నవి అన్నీ మెటల్ ర్యాక్స్, సింపుల్. ఇంకా సైడ్ అంతా కూడా నార్మల్ యూనిట్ అంతే. మనకి మెయిన్ వచ్చేసి కూడా పైన టాప్ కవర్, కంట్రోల్ ప్యానల్, పాడ్స్, మెటల్ ర్యాక్స్ ఇచ్చారు. మొత్తం సింపుల్ ఆపరేటింగ్. ఏదైనా కూడా మన టైము పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం తక్కువ టైం పెట్టుకున్నాం అనుకోండి, టెంపరేచర్ ఓకే 140 డిగ్రీ, 135, 130, 115, 110, 100 పెట్టుకొని స్టార్ట్ నొక్కితే అయిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆఫ్ చేయాలి, దీన్ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు లోపల ఏం లేదు, పేలిపోద్ది ఇప్పుడు ఇది. సో ఆన్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్కి ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు నొక్కిన తర్వాత ఆన్, 1 నొక్కితే కంట్రోల్ ప్యానల్, అదే 2 నొక్కితే టెంపరేచర్స్. సో ఒకదాంతో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక పాట్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు, లేదా రెండో పాట్లో పెట్టుకొని ఒకటే సింగిల్ పాట్ కూడా కుక్ చేసుకోవచ్చు. 2 పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు ఒకేసారి. 2 దాంట్లో చికెన్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు, లేదా ఒక దాంట్లో ఫ్రైస్, ఒక దాంట్లో చికెన్, ఒక దాంట్లో ఫిష్, ఒక దాంట్లో కేక్, అలా కూడా కుక్ చేసుకోవచ్చు. ఏది పెట్టుకుంటున్నామో ఆప్షన్ సెలెక్ట్ పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ నొక్కితే మనకి ఎయిర్ ఫ్రై అనేది రన్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సింపుల్గా బాగుంది కంపెనీ అది. సో చూసారు కదా కంట్రోల్ ప్యానల్ అండ్ కెప్లిన్ ఎయిర్ ఫ్రై ఎలా ఉందో. ప్రైస్ వచ్చేసి మనకి ఇది 85 పౌండ్స్ అయితే పడింది. 2 డేస్లో డెలివరీ అయిపోయింది అమెజాన్లో. 85 పౌండ్స్ వర్త్ అనిపించింది. ఏదైనా కూడా సింపుల్ కుకింగ్, ఇంకా ప్రతిదానికి మనం స్టవ్ తీసి పొయ్యి తీసి పెట్టాల్సిన అవసరం లేదనమాట. అట్లా సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ. ఆఫ్.